దేవుని వాక్యంలో నుండి చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయం యేసుక్రీస్తు యొక్క జన్మమును గురించి అనేకమైన విషయాలు ఇక్కడ రాయబడతా వచ్చినాయి. అందులో 7వ వచనాన్ని అనేక చోట్ల మనం పరిశీలనాత్మకంగా వాక్యాన్ని ధ్యానం చేస్తా వచ్చినాం. 7వ వచనంలో మరొకసారి ఈ రాత్రికాల సమయంలో మరికొన్ని మాటలు మనం దేవుని వాక్యంలో నుండి చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. అందరూ చెప్పండి, ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఈ తొట్టిలో ఉన్న వ్యక్తి అటు ఇటు కదలని వ్యక్తి కాదు, అటు ఇటు స్తంభించిపోయిన వ్యక్తి కాదు, స్తంభించిపోయిన వస్తువు కాదు. ఈయన పూజించడానికి ఆడుకొనటానికి ఈయనేమి ఆట బొమ్మ కానే కాదు. లేదు, మనం పెట్టుకున్న ఏదో తోలు బొమ్మల ఆట పరిస్థితులు కాదు, ఏదో బొమ్మ కాదు, ఎలాంటి వస్తువు అంతకన్నా కాదు. ఈయన కదిలించేవాడు, ప్రపంచం మొత్తాన్ని కదలాడి చేసేవాడు. ఆయన తొట్టిలో ఉన్నాడు. తొట్టిలో పెట్టేసి కొంతమంది తొట్టిని కూడా పూజించేవాళ్ళు ఉన్నారు. కానీ తొట్టిలో ఉన్నవాడు పూజించబడాలి తప్ప తొట్టిని పూజించడానికి మనము ఈ స్థలంలోనికి రాలేదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ తొట్టిని గురించి మరికొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. చూడండి, దీనికి దేవుని వాక్యంలో లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో పశువుల తొట్టి అని రాయబడింది. దేవుని వాక్యంలో ఏమని రాయబడింది చెప్పండి? పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఎందుకు పరుండబెట్టవలసి వచ్చింది? ఇది ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయడానికి అవకాశం ఉంటే మీకు జ్ఞాపకం చేస్తాను. దీనికి ఉన్న ఒక 5 విషయాలు త్వరగా ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది పశువుల తొట్టే కానీ ఇందులో యేసుక్రీస్తు పడుకోవటం వలన, పరుండబెట్టడం వలన ఈ తొట్టికి మరొక పేరు పెట్టుకోవచ్చు. దాన్ని ఏమంటామంటే ఇది ప్రభువు తొట్టి. ఎవరి తొట్టి చెప్పండి? ఇది పశువుల తొట్టి మాత్రమే కాదు, ఇది సర్వాధికారి అయిన ప్రభువు తొట్టి. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభు శిష్యుడుగానే ఉన్నాడు, కానీ ఆ కింద వచనాలు చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ ఉంటే 9వ వచనంలో ఇలాగ రాయిపోయింది. 9వ వచనం అక్కడ పండుకున్న ఆయన పేరేం పేరు? యేసుక్రీస్తు. ఆయనకు ఉన్న టైటిల్ ఏంటి అని అంటే ప్రభువు. ఆయన ఎవరని రాయబడింది చూడండి 11వ వచనంలో, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అందరు వినిపిస్తున్నారా? ఈయన ఎవరు చెప్పండి? ప్రభు అయిన క్రీస్తు. ఈ పరుండబడిన వ్యక్తి, పండుకోబెట్టిన వ్యక్తిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన వ్యక్తి మాత్రమే కాదు దేవుడు, ఆయన వ్యక్తి మాత్రమే కాదు శక్తి. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు అని రాయబడింది. ఆయన పరుండబెట్టాడు, కానీ ఆ 8వ వచనంలో 8, 9 వచనాల నుండి నేను చదువుతున్నా చూడండి. 9వ వచనంలో ప్రభు దూత. ఎవరు దూత అంటే ఏమో చెప్పండి. ప్రభు పండుకుని ఉంటే ఆయన దూత ఏంటి? ఆ ప్రభు అన్న దగ్గర కూడా బోల్డ్ లెటర్స్ లో రాశారు. తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొద్దిగా థిక్ లెటర్స్ లో రాయబడతా ఉంది ప్రభు దూత. ఆ తర్వాత కిందకు వస్తే ప్రభు మహిమ కనిపిస్తా ఉందండి. 15వ వచనంలో ప్రభు మనకు తెలియజేయించును. వన్ డే, ఒక్కరోజు శిశువుగా ఆయనను తొట్టిలో పరుండబెడితే ప్రభు 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 అన్న మాటలు ఎందుకు అన్నిసార్లు బోల్డ్ లెటర్స్ లో రాయాల్సి వచ్చింది అని అంటే, ఆయన పండుకోబెట్టారు, కానీ ఆయన దూతల్ని కంట్రోల్ చేసేది ఆయనే, అన్నిటినీ కంట్రోల్ చేసేది ఆయనే, సర్వాంగ సృష్టిని కంట్రోల్ చేసేది ఆయనే, పరలోకపు సైన్యాన్ని కంట్రోల్ చేసేది ఆయనే, గొర్రెల కాపరుల్ని కంట్రోల్ చేసేది ఆయనే, దేశం మొత్తాన్ని, దేశంలో ఉన్న వారందరినీ ఆయనే స్వధీనములోని ఉంచుతున్నాడు అన్న సత్యాన్ని ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. దానిని బట్టి ఆ తొట్టికి ఏమని చెప్పొచ్చు అంటే అది ప్రభువు తొట్టి. అందరూ చెప్పండి, అది పశువుల తొట్టి మాత్రమే కాదు, పశువుల తొట్టిలో ఆయన్ని పండుకోబెట్టడం వలన అది ఎవరి తొట్టి అయింది అని మనం ఆలోచన చేస్తే అది ప్రభువు తొట్టి అయినది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాం. ఇది కొద్దిగా మనం ఆలోచించడానికి చిన్న మాట, దీని తాత్పర్యాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఎవరైనా చనిపోవటంతోనే ఇంట్లో ఉన్నవాడిని ఇక్కడ వీధిలో తీసుకొచ్చి రోడ్డు మీద పండుకోబెడతారు. ఎందుకు? ఇంట్లో పనికిరాడైనా? కాదు. ఎందుకు బయట పండుకోబెడుతున్నారు అని అంటే, ఆ బాడీని ఎందుకు బయటికి తీసుకొని వచ్చారు అని అంటే, వచ్చిన వారందరూ చూడటానికి, వచ్చిన వారందరూ దాన్ని దర్శించటానికి. కొద్దిగా పేపర్ భాషలు ఏమని రాస్తారంటే సందర్శన కొరకు, ప్రదర్శన కొరకు ఆయనని బయట ఉంచారు, లేదంటే చర్చిలో ఉంచారు, ఆ హాల్లో ఉంచారు, ఆ ఆఫీసులో ఉంచారు అని రాయబడతా వస్తున్నాయి. ఇక్కడ కూడా పరుండబెట్టెను అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ తొట్టికి మరొక పేరు మనం ఆలోచన చేయొచ్చు. దాన్ని ఏమంటామంటే ఇది ప్రదర్శన తొట్టి. ఏ తొట్టి చెప్పండి? సర్వలోకము ఆయనను ప్రదర్శించడానికి, ఆయన ఎవరో, ఆయన గుణగానాలు ఏంటో, ఆయన స్థితిగతులు ఏంటో అన్నిటినీ ప్రపంచానికి చాటి చెప్పటానికి వచ్చిన వారందరికీ ఆయన
ఒకవేళ సత్రములో స్థలం ఉండి సత్రములో పండుకోబెడితే, రాజుల ఇంట్లో ఉండి రాజుల ఇంట్లో పండుకోబెడితే, నార్మల్గా ఉండే మనలాంటి వారు కానీ, బలహీనులు కానీ, గొర్రెల కాపర్లు కానీ ఆయనను దర్శించడానికి అవకాశం ఉండేది కానే కాదు. ఆయనను దర్శించడానికి సత్రములో స్థలము లేకపోవటమే బలహీనులైన మనకి, బుద్ధిహీనులైన మనకి, వెర్రివారమైన మనకి దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తా వచ్చాడు. కాబట్టి ఈ తొట్టిని ఏమని చెప్పొచ్చు అంటే, ఇది ప్రదర్శింపబడే తొట్టి. అందరూ చెప్పండి, ఇది పశువుల తొట్టి మాత్రమే కాదు. రెండోది ఏమని చెప్పాను, ఇది ప్రభువు తొట్టి. ప్రభువు తొట్టి మాత్రమే కాదు, సర్వలోకమును తన మహిమను ప్రదర్శించే తొట్టి. ఈ తొట్టి దగ్గరికే సర్వలోకము ఆయన దగ్గరికి రావాలి. ఒక మాట ఇందాకలా దేవుని సేవకులు చదివిస్తూ, అవి పరలోకమందు ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగునట్లుగా, అన్ని అవి సింహాసనాలైనా అధికారాలైనా ఏమైనా పరలోకములో ఉన్నవైనా భూమి మీద ఉన్నాయన్నా ప్రతిదీ ఎవరి ఎదుటికి వచ్చి ఆయన ఎదుట మోకరిల్లాలంటే, ఇదిగో వన్ డే బేబీగా ఈయన ఈ తొట్టిలో పరుండబెట్టిన ఈ వ్యక్తి ఎదుటికి, ఈ దేవుని ఎదుటికి, ప్రభు ఎదుటికి ప్రతి ఒక్కడు రావాల్సిందే. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎన్ని మాటలు చెప్పానండి? అది పశువుల తొట్టి. రెండో తొట్టి ఏమని చెప్పాను? అది ప్రభువు తొట్టి. మూడోది ఏమని చెప్పాను చెప్పండి? అది ఇది ప్రదర్శన తొట్టి. నాలుగోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇది ఎవరి కొరకు ఇవ్వబడిన తొట్టి అని అంటే, ఇది ప్రజలందరి కొరకు ఉన్న తొట్టి. ఇది రాజుల కొరకు ఉన్న తొట్టి కాదు. ఇది అధికారులకు మాత్రమే ఉన్న తొట్టి కాదు. ఇది ధనవంతులకు మాత్రమే ఉన్న తొట్టి కాదు. ఇది జ్ఞానులకు మాత్రమే ఉన్న తొట్టి కాదు. ఇది అమెరికా వారు మాత్రమే ఉన్న తొట్టి కాదు. ఇది సర్వలోకమునకు ఉన్న తొట్టి. ప్రజలందరకు, ఇదిగో ప్రజలందరకు కలగు. చూడండి 10వ వచనంలో, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగవు మహా సంతోషకరమైన సువర్తమానం. అందరికినా కొందరికినా? చెప్పండి. ఈ తొట్టి అందరికీ ఓపెన్ గా ఉన్న తొట్టి. ఇది అందరికీ ప్రదర్శింపబడుతున్న తొట్టి. ఇది ప్రజల తొట్టి. ఇది ఎవరి తొట్టి చెప్పండి? ప్రజలను సంరక్షించడానికి రక్షకుడు ఈ తొట్టిలోనికి వచ్చాడు. ఆ సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇది పశువుల తొట్టి కాస్త ప్రభువు తొట్టిగా మారింది. ప్రభువు తొట్టి కాస్త అందరికీ ప్రదర్శింపబడుతున్న తొట్టిగా మారింది. ప్రదర్శించే తొట్టి కాస్త ప్రజలందరికీ ఉన్న తొట్టిగా మారిపోతా ఉంది. అంత మాత్రమే కాదు, అది రాత్రి జరిగిన సంఘటన. ఆ రాత్రి జరిగిన సంఘటనలో ఆ రాత్రి అన్న మాట మనకి అనేక సార్లు కనిపిస్తా ఉంది. 8వ వచనంలో కూడా, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలను కాచుకొని చుండగా. ఈ తొట్టికి మరొక పేరు పెట్టుకోవాలి అంటే, ఇది ప్రకాశమానమైన తొట్టి. దేవుడు ఎలాంటి వాడు అనంటే, వెలుగుని తీసుకొని వచ్చిన వాడు. లోకములో చీకటి అల్లాడుతా ఉండగా ఆ చీకటిని పారద్రోలే ప్రకాశమానమైన తొట్టిగా ఈ తొట్టి వెలుగొందుతుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ తొట్టిలో ఉన్న వారిని కనుగొనటం క్రిస్మస్. జాగ్రత్తగా వినండి. ఎవరిని కనుగొనాలి? ఈరోజు ఎవరిని చూడటానికి వచ్చాం మనం? ఇక్కడ ఉన్న వాళ్ళని చూడటానికా? కాదు. కింద మిమ్మల్ని చూడటానిక మేము వచ్చింది? అంతకన్నా కాదు. లేదంటే జార్జాన్ని చూడటానికో? రోజు చూస్తూనే ఉన్నాం. అన్నను చూడటానికా? కాదు. మరి ఎవరిని చూడటానికి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, తొట్టిలో ఉన్న వారిని చూడటానికి. ఈరోజు దేవుని వాక్యంలో 2 పర్యాయాలు ఇలాగ రాయబడతా వచ్చింది. చూడండి 12వ వచనంలో, దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనుట మీరు చూచెదరు. అందరూ చెప్పండి, మీరు చూచెదరు. అందరూ చెప్పండి, గట్టి చెప్పండి, మీరు చూచెదరు. రెండవ వాక్యం చదువుతున్నా చూడండి 15వ వచనంలో, వారందరూ కలిసి గొర్రెల కాపర్లు చెప్తున్న మాట ఏంటంటే, మనము బెత్లెహేము వరకు వెళ్ళి, మీరు లేరు ఇక్కడ, వెంటనే చెప్పేవాడు, బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము, మీరు చూచెదరు. వీళ్ళు ఏమని చెప్పుకుంటున్నారంటే, మనము చూచెదము, మనము చూతుము. ఆ తర్వాత వచనంలో 16వ వచనంలో ఏమని రాయబడిందంటే, త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచిరి. ఆల్రెడీ చూచారు. ఆ తర్వాత వస్తా 20వ వచనం లాస్ట్ భాగంలో రాయబడిన మాట ఏంటంటే, తాము విన్న వాటిని, కన్న వాటిని అంటే చూచిన వాటిని. మీరు జాగ్రత్తగా ఉంటున్నారా? ఇక్కడ వింటున్నారా? ఎవరిని చూడటానికి వచ్చినాం మనం అనంటే, తొట్టిలో పండుకున్న వాడిని చూడటానికి వచ్చినాం. తొట్టిలో పండుకున్నవాడు సర్వలోకమును నిర్మించిన వాడు, సర్వ సృష్టిని ఆయన చేతిలో ఉంచుకున్నవాడు. ఆయనను చూడటానికి తొట్టిలో ఆయన ప్రదర్శించబడతా ఉన్నాడు. ఆయన ఎందుకు లైడ్ ఇన్ మేంజర్, ఎందుకు ఆయనని పరుండబెట్టారు అని మనం ఆలోచన చేస్తే, ఆయన ఏదో పాలు తాగటానికో లేకపోతే ఏడవటానికో కాదు. దేనికి ఆయన పరుండు పెట్టారు అని అంటే, ప్రజలందరూ చూడటానికి.
ఈ చూడటము అన్న మాట తెలుగులో కన్నా ఇంగ్లీష్లో 2 మాటలు చెప్తాం. యూ హ్యావ్ టు ఫౌండ్, యూ హ్యావ్ టు డిస్కవర్. మనం ఎవరిని కనుగొనాలి అంటే ప్రభువుని కనుగొనాలి. ఎవరిని కనుగొనాలి చెప్పండి? ప్రభువుని కనుగొనాలి. డిస్కవర్ చేయటం అని అంటే ఆయనను తరిచి 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 ఆయనను కనుగొనాలి. ఈరోజు ప్రభువుని కనుగొనటం, అది ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సింది. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే మానవుడు దేవుణ్ణి కనుగొనటం. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే దేవుడు మానవుణ్ణి కనుగొనటం. ఇవి 2 జాగ్రత్తగా ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాం. కొంచెం జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఈరోజు మానవుడు చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు దేవుణ్ణి ఎలాగైనా కనుగొనాలని. కానీ కనుగొనటంలో చాలా లోపాలు మానవుని ఎదుట కనిపిస్తా ఉన్నాయి. కొన్ని అసత్యమైన వాటిని కనుగొని ఇదే దేవుడు అనుకున్నారు. మరి కొంతమంది ఏమనుకున్నారంటే వాళ్ళ కంటికి కనపడిన దాన్నే దేవుడు అనుకున్నారు. మరి కొంతమంది ఏమనుకున్నారంటే బాగా తవ్వి 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 ఈ సృష్టిలో ఉన్నది ప్రతిదీ దేవుడే అనుకున్నారు. కానీ కనుగొనటం సరిగా కనుగొనలేదు. ఉదాహరణకి మా మెడిసిన్లో జాగ్రత్తగా ఈ చచ్చిపోయిన బాడీని కెడావర్ అనటం, దాన్ని జాగ్రత్తగా సెక్షన్ చేస్తూ ఉండాలి, కట్ చేస్తూ ఉండాలి. ప్రతి నర్వు, ప్రతి వెయిను, ప్రతి ఆర్టరీ జాగ్రత్తగా నేర్చుకుంటూ ఉండాలి. అలా నేర్చుకోకుండా దాన్ని జాగ్రత్తగా భద్రంగా కనుగొనకపోతే ఏమవుతుంది? ఆపరేషన్ చేస్తే చచ్చిపోతాడు. అలాగే మనం కూడా ప్రభువుని, దేవుణ్ణి, సరైన దేవుణ్ణి కనుగొనకపోతే నువ్వు చచ్చిపోయిన తర్వాత నరకానికి పోతావు. ఎందుకు ఇది అంతా భూమి మీద అనంటే, ఎందుకు ఈ దైవత్వం, ఎందుకు దేవుని గురించి ఆలోచించాలి, ఎందుకు దేవుణ్ణి కనుగొనాలి అని జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము దేవుణ్ణి కనుగొనటం ద్వారా పరలోకానికి వెళ్ళటానికి అవకాశం ఉంది. ఈ పరలోక మార్గమును తెలియజేయటానికి దేవుడు ఆయనే స్వయంగా భూమి మీదకి వచ్చాడు. మహాజ్ఞాని సొలొమోను, ఆయన మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇప్పుడున్న అందరికన్నా బాగా జ్ఞానం కలిగిన వాడు, ఐన్స్టీన్ కన్నా జ్ఞానం కలిగిన వాడు, ఇప్పుడున్న ఏ టెక్నాలజీ కన్నా జ్ఞానం కలిగిన వాడు. అలాంటి వాడు చెప్పిన ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయంలో ఈ సొలొమోను భక్తుడు మానవ కోటిని గురించి బాగా ఆలోచించి మానవుడు ఎలాంటి వాడో, మానవుని యొక్క బలహీనతలు ఏంటో, మానవుడు ఏం చేయలేకపోయాడో ఆ విషయాలన్నింటినీ ప్రస్ఫుటంగా 17వ వచనంలో ఇలాగ రాయటం జరిగింది. 8వ అధ్యాయం 17వ వచనం. దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని. జాగ్రత్తగా వినండి ఈ వచనం. దేవుడు జరిగించినదంతయు నేను జాగ్రత్తగా కనుగొంటిని, మరియు సూర్యుని కింద జరుగు క్రియలను మనుషులు కనుగొనలేరనియు. ఉన్నారంటే ఇక్కడ దేని కింద జరిగాయంటే చెప్పండి? సూర్యుని కింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు, కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనట లేదనియు, దానిని తెలుసుకొనవలనని జ్ఞానులు పూనుకొనును వారైనను కనుగొన జాలరని నేను తెలుసుకొంటిని. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మరలా ఈ వచనాన్ని జాగ్రత్తగా చదువుతున్నా. ఏమని చెప్తుండో? సూర్యుని కింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరని. సూర్యుని కింద జరుగు పనులన్నిటినీ, కార్యములన్నిటినీ మనుషులు కనుగొనలేరని. రెండవ భాగంలో ఏమని రాస్తున్నాడు? కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నం చేసినా, ఏ టెక్నాలజీ తీసుకొని వచ్చి ప్రయత్నం చేసినా కనుగొనలేరనియు, జ్ఞానులు పూనుకొనినను వారైనను కనుగొన జాలరని నేను తెలుసుకొంటిని. జాగ్రత్తగా వినండి, 2 విషయాలు చెప్తా. సూర్యుని కింద జరిగేవే కనుగోలేకపోతే సూర్యుని పైన పరలోకములో ఉన్న దేవుణ్ణి కనుగొనటం ఏ మానవుడు వల్ల అవుతుంది? సూర్యుని కింద ఉన్న వాటినే కనుగొనటం, డిస్కవరీ చేయటం, ఫైండ్ అవుట్ చేయటం కష్టమైతే ఆకాశము పైన, పై ఆకాశం పైన, 3వ ఆకాశం పైన, 7 సముద్రాల తర్వాత సర్వ సృష్టిని నిర్మించిన వాడిని ఎలా కనుగొనగలం? ఇది ఇంపాసిబుల్. ఇది మానవుడికి సాధ్యం కానిది కానే, ఎప్పటికీ కానే కాదు. కానీ దేవుడు తానే స్వయంగా ఏం చెప్పాడనంటే, చూడండి, యోహాను సువార్త అపోస్తలుల కార్యముల్లో దేవుని వాక్యంలో నుండి 17వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చాలా అద్భుతమైన మాటలు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అక్కడ ఏథెన్స్ పట్టణంలో వారికి ఒక భయంకరమైన దేవుణ్ణి వారు కొలుస్తా ఉన్నారు. ఆ దేవుడి పేరేంటి అని అంటే 23వ వచనంలో, ఒక బలిపీఠము నాకు కనపడెను, దాని మీద తెలియబడని, ఏ దేవుడు అంటే చెప్పండి? తెలియబడని, అన్నోన్ గాడ్, తెలియబడని దేవుణ్ణి అని రాయబడతా ఉంది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో కూడా మీరు దేనిని గురించి ఆలోచిస్తున్నారో, ఏ దైవత్వం గురించి ఆలోచిస్తున్నారో, ఏ దేవుణ్ణి కనుగొనటానికి ప్రయత్నం చేస్తా కొన్నిసార్లు చతికిల పడిపోయారో, ఆ దేవుణ్ణి గురించి మీరు కనుగొనటానికి
ఈ రాత్రి దేవుని వాక్యాన్ని బోధించడానికి మమ్మల్ని దేవుడు పంపించాడు. ఆ వచనాలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే 26, 27 వచనాల్లో, మరియు యావత్ భూమి మీద కాపురం ఉన్నట్టుకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు, ఆ ఒకడే ఎవరు అనంటే ఆదాము నుండి, ఆ మొట్టమొదటి మనుషుడైన ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి, అబ్బబ్బబ్బా ఎలా కనుగొంటారని చెప్పండి. మనుషులు ఎలాగైనా దేవుణ్ణి కనుగొంటారేమో అని, ఎలాగైనా తడువులాడి కనుగొంటారేమో అని. జ్ఞాని చెప్పిన మాట ఏంటంటే ఎప్పటికీ మానవుడు కనుగొనలేడు. సూర్యుని కింద జరిగిన వాటినే కనుగొనలేకపోతే మానవుడు పరలోకములో ఉన్నవాడిని, పరలోకపు వాసి అయిన దేవుణ్ణి కనుగొనటం వల్లగానే కాదు. అందుకని దాన్ని ఎరిగిన దేవుడే ఒక ఏర్పాటును చేశాడు. ఏమని ఏర్పాటును చేశాడనంటే, మానవుడు తడువులాడి కనుగొనటానికి దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఎవరు కనుగొనటానికి అంటే చెప్పండి. కింద చదువుతున్నా చూడండి. ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమనియు తన్ను వెదుకువారి నిమిత్తం నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాదు. ఈ ఊర్లో వారికి కూడా దూరముగా ఉండేవాడు కాదు. ఆయన మన కోసము మన ఊరికి వచ్చిన వాడు. ఆయనను తెలుసుకునటానికి మన ఊరిలో ఆయన నివాసం ఏర్పాటు చేసుకున్నవాడు. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక ప్రాపర్ టైం, నిర్ణయ కాలములో తన్ను తాను దేవుడు మానవుల్ని కనుగొనటానికి తన్ను తాను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యములో దేవుడు అనేక మందిని కనుగొంటా ఉన్నాడు. బలహీనులైన అందరినీ కనుగొంటా ఉన్నాడు. నేను ఒక 5 వ్యక్తుల పేర్లు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. మనము తర్వాత దేవుణ్ణి ఎలాగూ కనుగొనాలో ఒక 2-3 వ్యక్తుల పేర్లు మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగింపులోనికి తీసుకొని వస్తాం. దేవుడు ఎలాంటి వారిని కనుగొంటున్నాడు? గాడ్ హిమ్సెల్ఫ్ డిస్కవరింగ్ సమ్ పీపుల్. దేవుడు తానే కొంతమందిని కనుగొంటా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని కనుగొంటున్నాడు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అనేక వేల మందిని దేవుడు కనుగొంటా ఉన్నాడు. అందులో నుండి కొంతమంది వ్యక్తుల్ని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఆది కాండం 16వ అధ్యాయం నుండి రండి. ఆది కాండం 16వ అధ్యాయంలో హాగరు అనే ఒక దాసి మనకి కనిపిస్తా ఉంది. చూడండి, 16వ అధ్యాయం 6వ వచనం నుండి నేను చదువుతున్నా. 16వ అధ్యాయం 6వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పెను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. 16వ వచనం నేను చదువుతున్నా. 16వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను చెప్పండి ఆమెను నిరాశ నిస్పృహల మధ్యలో యజమాని ఇంట్లో నుండి వెలివేయబడిన హాగరును ఎవరు కనుగొన్నారంటే చెప్పండి? దేవుడు కనుగొన్నాడు. ఎందుకు కనుగొన్నాడో తెలుసా? హాగర్ని ఎందుకు దేవుడు దర్శించాడో తెలుసా? ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆమె కూడా దేవుణ్ణి కనుగొనటానికి, అప్పుడు దాకా యజమానిని కనుగొంది, అప్పుడు దాకా ఐగుప్తుని కనుగొంటా ఉంది, అప్పుడు దాకా యజమానురాలు యొక్క మనస్తత్వాన్ని కనుగొన్నది, కానీ నిజదేవుణ్ణి కనుగొనాల. కానీ నిజదేవుణ్ణి కనుగొనటానికి దేవుడే ఆమెను కనుగొన్నాడు. ఎక్కడ ఉంది ఆమె పరిస్థితి అనంటే షూరు అరణ్యములో భయంకరమైన పరిస్థితుల నడుమ మానవుడు అటు ఇటు తిరుగుతా ఉండగా దేవుడు నిన్ను కనుగొంటా ఉన్నాడు. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కింద వచ్చిన నేను డైరెక్ట్ గా చదువుతున్నా చూడండి. 13వ వచనంలో, అది చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టిన గనక నన్ను చూచిన వారిని చెప్పండి నన్ను కనుగొనిన వారిని నేను ఇక్కడ కనుగొంటిని. ఏమని రాయబడింది కింద? పుట్నోట్లు అని రాయబడితే బేయర్ లహోయి రొయి, నన్ను చూచుచున్న సజీవుని బావి. ఎక్కడైనా బావి చూస్తుందండి? మీ ఊర్లో ఏదన్నా బావి మనుషులను చూసిద్దా? ఏ బావి చూడదు. వస్తే ఆ బావిలో నీళ్లు ఉన్నాయా లేవా అనేది మనుషులు చూసి వెళ్ళిపోవాలి తప్ప. కానీ ఒక బావి ఉంది, అది సజీవుని బావి, అది నీటి బుగ్గల వంటి బావి, అది ఊరే బావి, అది జీవజలములైన బావి, అది ఏ మానవుడినైనా చూడగలదు. అది సమరయ స్త్రీని చూసినది, ఇక్కడ హాగరును చూడగలిగినది. నిన్ను కనుగొనేవాడు ఒకడున్నాడు. ఈ రాత్రి జాగ్రత్తగా ఆలోచన చేయండి. లోకంలో నిన్ను వెలివేసిన, మానవులు నిన్ను తిరస్కరించిన, నిన్ను కుటుంబాల్లో నుంచి బయటికి పంపించిన, ఊర్లో నుండి బయటికి పంపించిన, నిన్ను కనుగొనే దేవుణ్ణి పక్కనే ఉన్నాడు. ఆ దేవుణ్ణి కనుగొనటానికే దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాడు. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొట్టమొదటి వ్యక్తి ఆమె స్త్రీ గురించి చెప్తా ఉన్న హాగరు ఏమైపోయింది చెప్పండి? కుటుంబంలో నుండి దూరం అయిపోయి, ఎక్కడి నుండి వచ్చిందో తెలుసు కానీ ఎక్కడికి వెళ్తుందో గమ్యము లేని ప్రయాణం.
ఎక్కడి నుండి వచ్చినావమ్మా? నేను నా యజమానురాలైన శారా ఇంటిలో నుండి వచ్చిన. ఎక్కడికి పారిపోతున్నావు మరి? ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల నడుమ దేవుడు మనల్ని కనుగొనేవాడు. మొట్టమొదటి దేవుడు కనుగొన్న వ్యక్తి ఎవరు చెప్పండి? హాగరు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రెండో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలోనికి రండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఇది యాకోబును గురించి, 12 మంది ఇశ్రాయేలు గోత్రికుల గురించి రాయబడుతున్న మాటలుగా మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇందులో యాకోబుని దేవుడు ఆశీర్వదిస్తూ యాకోబు సంతానాన్ని 12 మంది గోత్రాలను, ఆ గోత్రాల్లో ఒక గోత్రకర్తగా ఉన్న మోషే వారందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ చెప్తున్న మాటల్లో 9వ వచనం నేను చదువుతున్నా. 32వ అధ్యాయం 9వ వచనం. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. 10వ వచనం. అరణ్య ప్రదేశములోను బేకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వానిని కనుగొని. ఎవరిని కనుగొని అంటే చెప్పండి? ఎలాంటి పరిస్థితుల్లో యాకోబుని కనుగొన్నాడు అనంటే, బేకర ధ్వనిగల పాడైన ఎడారిలో ఓ ఓ ఓ ఓ ఓ అనే ఆ సౌండ్ తప్ప ఇక ఏ సౌండ్ వినపడదు అరణ్యంలో. అలాంటి బేకర ధ్వని కలిగిన పాడైపోయిన ఎడారి. అది మంచి ఎడారా, ఏమన్నా నీళ్లున్న ఎడారా, నివాసయోగ్యమైన ఎడారా అని అంటే, అలాంటి ఎడారిలో కూడా దేవుడు వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వారిని కాపాడెను. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ కింద వచనంలో మరొక మాట రాయబడింది. 12వ వచనంలో యెహోవా మాత్రము వానిని నడిపించును. యెహోవా మాత్రమే రాయాలి తెలుగులో. అసలు యెహోవా మాత్రమే వారిని నడిపించును. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేడు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నువ్వు ఏ స్థలములో ఉన్నా నిన్ను కనుగొనేవాడు ఒకడున్నాడు, ఆయన దేవుడు. అంతేగాని నువ్వెక్కడ ఉన్నావో తెలియక, నువ్వేం చేస్తున్నావో తెలియక ఎక్కడ ఉన్నావయ్యా అని ఆయన ఎతుకుతా నువ్వు పోవటం కాదు, నువ్వు ఎక్కడ ఉన్నావో ఎత్తుకుంటా వచ్చేవాడు దేవుడు. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే హాగరుని షూరు అరణ్యంలో కలుసుకున్నాడు. బేకర ధ్వని కలిగిన పాడైన ఎడారిలో ఎవరిని కలుసుకుంటాడు చెప్పండి? యాకోబుని కనుగొంటా ఉన్నాడు. యాకోబు, నువ్వు దుర్మార్గుడు అయ్యా. యాకోబు, నువ్వు మోసగాడివి. నువ్వు తండ్రిని మోసం చేశావు, అన్నలను మోసం చేశావు, మామను మోసం చేశావు, భార్యలను మోసం చేశావు. కానీ బేకర కలిగిన ఈ భయంకరమైన అరణ్యంలో నిన్ను నేను తప్ప ఇంకెవడు కనుగొనటానికి అవకాశం లేదు. నిరాశ నిస్పృహల మధ్యలో, ఇక రాత్రి చావో రేయో అన్నట్ల పరిస్థితుల మధ్యలో నువ్వు నన్ను దీవిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఎవరు కనుగొన్నారు చెప్పండి? ఈరోజు దేవుడు కనుగొంటా ఉన్నాడు. మొదటిది హాగరుని కనుగొన్న దేవుడు. రెండోది చెప్పండి. రెండోది ఎవరు? యాకోబుని కనుగొన్న దేవుడు. క్రొత్త నిబంధనల నుండి మరొక 2 వ్యక్తుల్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డివాడి అయిన ఒక మనుషుడు కనబడెను. అందరు చెప్పండి, ఎవరంటైనా పుట్టినప్పటి నుండి గుడ్డివాడు, వీడెప్పుడు చూడలేదు. అలాంటి వాడిని దేవుడు అద్భుతమైన రీతిలో అతనికి చూపునిచ్చాడు. చూపునిచ్చిన తర్వాత జాగ్రత్తగా ఆలోచన చేస్తే అతడు చూపును పొందుకున్నాడు. అనేక సార్లు పరిచయాలు వచ్చి ఆయనను మాటలతో హింసిస్తా ఉన్నారు. మాటలన్నీ అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ గా నిలబడడం. నాకు చూపును అనుగ్రహించిన వాడు పాపియో మనుషుడో నేను ఎరగను గాని, ఆ మాటలు చదువుతున్నా చూడండి. 32వ వచనం, 9వ అధ్యాయం 32వ వచనం. పుట్టు గుడ్డువాని కనులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పిన. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టిన వాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని ఆయనతో చెప్పి వారిని చెప్పండి వారిని వెలివేసిరి. ఎవరైనా చూపు గుడ్డివాడికి చూపు వస్తే వాడిని ఇంట్లో నుంచి ఊర్లో నుంచి వెలివేస్తారా? వెలివేయరు. కానీ ఎందుకు వెలివేశారు అని మనం ఆలోచన చేస్తే, ఇలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నవాడికి వెలుగు వచ్చింది, చూపు వచ్చింది అన్నదానికన్నా కూడా వెలుగునిచ్చిన వాడు, చూపునిచ్చిన వాడిని గురించి ఈయన సాక్ష్యం చెప్తున్నాడని వెలివేశారు. ఆయనకు చూపు వచ్చిందని వెలివేయట్లేదు. చూపు ఎవరి వల్ల వచ్చింది అని అంటే, ఒక మనుషుడు నాకు చూపునిచ్చాడు, ఆయన వీళ్ళందరూ పాపి అని చెప్తుంటే కాదు ఆయన పాపి కాదు అని ఒప్పుకుంటా ఉన్నాడు. దానిని బట్టి ఆయనను వెలివేశారు. వెలివేసిన ఈయన పరిస్థితిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తర్వాత వచనంలో 35వ వచనంలో చదువుతున్నా చూడండి. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని. ఈ రాత్రి జాగ్రత్తగా వినండి.
నిన్ను ఎవడు వెలివేసినా దేవుడు నిన్ను కనుగొంటాడు. నిన్ను ఎవరు ఊర్లో నుంచి వెలివేసినా దేవుడు నిన్ను కనుగొంటాడు. ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేస్తే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగినప్పుడు, చేయబడినప్పుడు దేవుడు నీ కుటుంబాల్లో, నీ వ్యక్తిగతమైన జీవితాల్లో దేవుడు ఆశ్చర్య కార్యాలు. ఈ పుట్టుగుడ్డివాడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే మానవులందరికీ సాదృశ్యమే. మానవులందరూ జన్మించినప్పటి నుండి, పుట్టినప్పుడు నుండి ఇదిగో ఈ లోక సంబంధమైన, ఇహలోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడితనం కలగజేసింది. అందరూ పుట్టుగుడ్డి వాళ్ళమే. అందులో దేవుడిని ఎరగని గుడ్డి వాళ్ళం, దేవుడిని చూడలేని గుడ్డి వాళ్ళం. అలాంటి వాడు దేవుడే పరలోకము నుండి వచ్చి నీ కళ్ళు తెరిస్తే నిన్ను లోకము వెలివేస్తుంది అన్నప్పుడు నువ్వు స్ట్రాంగ్గా నిలబడగలిగితే, నువ్వు విశ్వాసంలో ప్రభువు కొరకు నిలబడగలిగితే ఆయన నిన్ను వెలివేసిన స్థితిలో నిన్ను కనుగొనగలడు. ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా వినండి. ఎంతమంది పేర్లు చెప్పారండి? ఒక ఆయన పేరు చెప్పండి యాకోబు, మరొక స్త్రీ పేరు హాగరు, మరొక వ్యక్తి పేరు పుట్టిగుడ్డివాడు. అతని తల్లిదండ్రులు ఉన్నారు, 40 సంవత్సరాల కన్నా వయసు పైన వాడే, కానీ వెలివేశారని విని ఆయనను కనుగొనెను అన్న మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మరొక వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఎవరు కుమారుడు అని పిలువబడుతున్నాడంటే దావీదు కుమారుడు అని పిలువబడతా ఉన్నాడు. ఈ దావీదుని గురించి చూడండి, అపోస్తలుడైన పౌలు చెప్తున్న ప్రసంగంలో నుండి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తా. 13వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తర్వాత అతనిని తొలగించి, సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. దావీదు నువ్వేమన్నా మంచివాడు అంటే కాదయ్యా, నేను కూడా నేరం చేసిన వాడినే, నేను కూడా హత్య చేసిన వాడినే, నేను కూడా పాపం చేసిన వాడినే, నేను కూడా వ్యభిచారం చేసిన వాడినే. మరి ఎలాగూ మారిపోయావు అనంటే నా పాపం అంతటిని ఒప్పుకున్నాను. ఎంత ఒప్పుకున్నావు అనంటే నా కన్నీటితో నా పరుపు తేలిపోయేంతగా పశ్చాత్తాపానికి మాదిరిగా నేను ఒప్పుకున్నాను. దానిని బట్టి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక నమ్మకమైన వాడిని, దేవుని హృదయానుసారుడైన దావీదుని దేవుడు కనుగొంటా ఉన్నాడు. ఆ దావీదు వంశములోనే దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు భూమి మీదకి వస్తా ఉన్నాడు అన్న సత్యాన్ని మనం ఈ రాత్రి ఆలోచన చేయాలి. జాగ్రత్తగా వినండి. హాగరును కనుగొన్న దేవుడు, రెండోది చెప్పండి యాకోబును కనుగొన్న దేవుడు, మూడోది చెప్పండి పుట్టి గుడ్డివాడిని కనుగొన్న దేవుడు, నాలుగోది రాజైన దావీదుని కనుగొన్న దేవుడు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు సృష్టిలో అన్నిటినీ కనుగొనేవాడు. కేవలం మనుషుల్నే కనుగొంటాడా అనంటే నేను కొన్ని విచిత్రమైన మాటలు చెప్పాలనుకున్నా కానీ టైం సరిపోదు. దేవుడు గాడిదలు కూడా కనుగొనేవాడు. కొన్ని గాడిదలు ఇక్కడ ఉన్నాయి, పనికి మాలిన గాడిదలు. బైబిల్లో 7 గాడిదలు ఉన్నాయి. నేను ఒకసారి మెసేజ్ చెప్పి అది యూట్యూబ్లో ఉంటుంది, మీరు ఎప్పుడన్నా చూడండి. ఊరు గాడిదలు కొన్ని, అడవి గాడిదలు కొన్ని, కంచర గాడిదలు కొన్ని, కట్టబడిన గాడిదలు కొన్ని. ఈ ఊర్లో ఏ గాడిదలు ఉన్నాయో తెలియదు కానీ దేవుణ్ణి ఎక్కించుకున్న గాడిద ఒకటి ఉంది, దేవుణ్ణి మోసిన గాడిద మరొకటి ఉంది. దీని గురించి ఒక్క వచనాన్ని నేను చదువుతున్నా చూడండి దేవుని వాక్యంలో నుండి. ఇదే యోహాను సువార్త చూడండి 12వ అధ్యాయం 14-15 వచనాల్లో, 12వ అధ్యాయం 14-15 వచనాలు. సియోను కుమారి భయపడుకుము. తీశారండి యోహాను సువార్త 12వ అధ్యాయం 14-15 వచనాలు. సియోను కుమారి భయపడుకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను దేన్ని కూడా కనుగొనేవాడు? మనుషుల్నే కనుగొనేవాడా? కాదు. ఏ గాడిదనైనా కనుగొనేవాడు. నువ్వు ఏ టైపు గాడిదో నాకు తెలియదు కానీ నిన్ను కూడా దేవుడు కనుగొనేవాడు. అయితే ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు కనుక మనుషుల్ని కనుగొనగలిగిన వాడు, వెలివేసిన వారిని కనుగొనగలిగిన వాడు, నిరాశ నిస్పృహల్లో ఉన్న వాడిని కనుగొనేవాడు. అందరినీ, అన్ని పరిస్థితుల్లో అన్ని రకాలైన మనుషుల్ని దేవుడు కనుగొంటా ఉన్నాడు. ఎందుకనంటే అన్ని రకాలైన వారు అందరూ దేవుణ్ణి కనుగొనాలని. గాడిదని అడిగితే గాడిద చెప్తుంది, ఓ బిలాము కన్నా నాకు దేవుడు బాగా తెలుసు. బిలాము నన్ను కొడతా ఉన్నాడు కానీ నేను మాత్రము అదే ఊర్లో, అదే పరిస్థితుల్లో, అదే త్రోవలో నేను ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుణ్ణి కనుగొనటానికి దేవుడు ఆయనే స్వయంగా ఈ పశువుల తొట్టులోనికి వచ్చాడు. ఈరోజు మనము కనుగొంటున్నామా అనంటే నేను ఒక 5 రకాలైన ప్రజల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటిది గవర్నమెంట్. ప్రభుత్వాలు దేవుణ్ణి కనుగొనలేకపోయినాయి. ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యం ఉంది, దానికి అధిపతి కైసరు. తర్వాత సిరియా,
ఆ సిరియా కిందే యోదయ యోదయ దేశం కూడా కనిపిస్తా ఉంది. ఇజ్రాయెల్ దేశం కూడా ఈ సిరియా పరిపాలన కింద. దానికి కురేనియస్ అనేవాడు అధిపతిగా గవర్నర్గా కనిపిస్తా ఉన్నాడు. వీళ్ళిద్దరూ గవర్నమెంట్లో హైయెస్ట్ ఎంప్లాయీస్. వీళ్ళంతా గవర్నమెంట్ ట్యాక్సేషన్ కోసం అందరినీ వారి వారి ఊర్లకు వచ్చి ప్రజాసంఖ్యలో రాయటానికి అందరినీ పిలిచారు. గవర్నమెంట్గా వీళ్ళకున్న పవర్స్ అంతా అందరినీ ఆ జనసంఖ్యలో ప్రతి ఒక్కరిని రాయబడాలని కనుగొన్నారు. కానీ మొట్టమొదటిసారిగా సర్వలోకాధిపతి ఆ క్రమంలో రాయబడుతున్నాడు, ఆయనతోనే చరిత్ర ప్రారంభించబడుతుంది అన్న యేసుక్రీస్తును మాత్రం గవర్నమెంట్ కనుగొనలేకపోయింది. ఎవరు కనుగొనలేకపోయారు? ప్రభుత్వాలు ప్రభువుని కనుగొనలేకపోయినాయి. రెండోది, రాజులు ఉన్నారు కొంతమంది. రాజులు ఎవరు అనంటే హేరోదు రాజు. అది రాజరికంగా వస్తా ఉంది. అది దావీదు రాజరిక సింహాసనం మీద వారు కొనసాగుతూ ఉన్నారు. రాజ్యం ఉంది, రాజ్యాలు ఉన్నాయి. వారిని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ రాజులు కూడా, హేరోదు రాజు కూడా ఎవరిని కనుగొనలేకపోయింది చెప్పండి. పక్కనే ఉన్నాడు. మనకి గుమ్మడిదూరికి ఈ పక్కన గట్టుమూల ఎంత ఉందో అంతే దూరం యెరూషలేముకి, ఎక్కడెక్కడికి, బెత్లెహేముకి. కానీ అంత దూరంలో ఉన్న వారిని కూడా ఏం చేయలేకపోయాడు అనంటే హేరోదు రాజు కూడా కనుగొనలేకపోయాడు. మనం గవర్నమెంట్ కనుగొనలేకపోయింది. రెండవ వర్గం ఏంటి చెప్పండి? రాజులు కనుగొనలేకపోయారు. మూడవది, జాగ్రత్తగా ఆలోచన చేస్తే టెంపుల్ సర్వెంట్స్ అంటాం. అంటే మందిరాన్ని పరిపాలించేవాళ్ళు. వారు ప్రధాన యాజకులే కానీ, శాస్త్రులే కానీ, పరిసయ్యులే కానీ, సద్దూకయ్యులే కానీ, ఆ రోజుల్లో మందిరాన్ని అంతటినీ నడిపించే యాజక బృందంలో ఉన్నవాడు ఒక్కడు కూడా చదవటం బాగా చదువుతున్నారు. మా మేకా గ్రంథం, మా మేకా ప్రవక్త ఏం చెప్తున్నారంటే బెత్లెహేంలోనే పుడుతున్నాడు, ఇది సత్యమని చెప్తున్నారు. కానీ మెస్సయ్యాను కనుగొనటానికి మాత్రము వాళ్ళు రాలేకపోతున్నారు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ రాత్రి జాగ్రత్త వినండి. గవర్నమెంట్ ఆయన కనుగొనలేకపోయింది. రెండోది, రాజులు ఆయన్ని కనుగొనలేకపోయారు. మూడోది, యాజకులు ఆయన్ని కనుగొనలేకపోయారు. నాలుగోది, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏ సత్రములో అయితే స్థలము లేకపోయినా తుట్లో పండుకోబెట్టారో ఆ సత్రము వారు, ఆ సత్రపు యజమానులు, ఆ సత్రమును కలిగిన వాళ్ళు కూడా పక్కనే ఉన్నారు, అదే ఇంట్లో ఉన్నారు. కానీ ప్రభువుని వాళ్ళు కనుగొనలేదు. ఈ రాత్రి మరలా ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆ ఊర్లో ఉన్నవారు, లోపల ఉన్నవారు ఎవ్వరూ ఆయనను కనుగొనలా. కానీ ఆ దేశంలో వెలుపల ఉండి గొర్రెలు కాసుకుంటున్న కాపరులకు మాత్రము ప్రభువుని కనుగొనే భాగ్యం దొరికింది. ఎవరు వచ్చి చూశారంటే చెప్పండి? గొల్లలు వచ్చి చూశారు. గొర్రెల కాపరులు వచ్చి ప్రభువును చూశారు. ఈ రాత్రి జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభుత్వాలు కనుగొనలేకపోయినాయి. రెండోది చెప్పండి, రాజులు కనుగొనలేకపోయారు. మూడోది, యాజకులు కనుగొనలేకపోయారు. నాలుగోది, సత్రపు యజమానులు కనుగొనలేకపోయారు. ఐదోది, ఆ ఊరి ప్రజలు, జనసమూహం ఎవరో కనుగొనలేదు. కానీ కనుగొన్న వారు కొంతమంది ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో కనీసం ఒక నలుగురు గురించి ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనికి రండి. ఎవరెవరు కనుగొన్నారో ప్రభుని కనీసం ఒక 2-3 విషయాలన్నా మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటిది ఎవరు కనుగొన్నారు అనంటే బాప్తిసమిచ్చు యోహాను ప్రభువుని కనుగొంటా ఉన్నాడు. యోహానుతో పాటు ఉన్న అందరూ ప్రభువుని కనుగొంటా ఉన్నారు. వీళ్ళని ఏమని చెప్పాలంటే వేదాంత విద్యను అభ్యసించిన వాళ్ళు, లేదంటే దేవుని ప్రత్యక్షతను, వీళ్ళని ఏమంటామంటే థియాలజియన్స్ అంటాం. అనంటే దైవిక జ్ఞానము కలిగిన వారు, దైవత్వం కొరకు ఎదురు చూసేవారు. వారు ఏమని మాట్లాడుతున్నారంటే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మేము ఆయన మహిమను అందరూ చెప్పండి కనుగొంటిమి. దేని కనుగొన్నారంటే వీళ్ళు చెప్పండి? ఈ థియాలజియన్స్ అంతా ఏం కనుగొన్నారంటే ఈరోజు దేవుని మహిమను కనుగొన్నాం, మేము యేసుక్రీస్తు మహిమను కనుగొన్నాం, మేము ప్రభువుని కనుగొన్నాం. ఈరోజు జాగ్రత్తగా వినండి. కొంతమంది ఎన్నిసార్లు చదివినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని ఉపనిషత్తులు చదివినా, ఎన్ని అస్త్రాలు చదివినా, శస్త్రాలు చదివినా వాళ్ళకి బోధపడని విషయం ఏంటి అంటే దేవుడు ఎక్కడున్నాడో కనుగొనలేకపోతున్నారు. పుస్తకాలన్నీ ఏం చెప్తున్నాయి? దైవత్వం అంతా ఏం చెప్తుంది? ఆది యందు అన్న మాట తెలుగులో రాయబడింది, కానీ హిందీలో రాస్తే వాక్ అని రాయబడతా ఉంది. సంస్కృతిలో చెప్పాలంటే ఓం అని అంటబడుతుంది. ఈ శబ్దం ఎక్కడి నుండి పుట్టింది అని మనం ఆలోచన చేస్తే భూమి జగత్ పునాది వేయబడక ముందు నుండి, దూతలు ఏర్పరచబడక ముందు నుండి, ఈ లోకములో ఏది, సృష్టిలో ఏది నిర్మించబడక మునుపు నుండి ఈ సృష్టిలో ఉన్నదంతా దేవుని కొరకు నిలబడతా ఉంది. దానిని బట్టి
ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు హాగర్ని కనుగొన్నాడు, దేవుడు యాకోబుని కనుగొన్నాడు, దేవుడు చెప్పండి దావీదుని కనుగొన్నాడు, దేవుడు గుడ్డివాడిని కనుగొన్నాడు, దేవుడు చిన్న గాడిదను కూడా కనుగొంటా ఉన్నాడు. ఈరోజు కొంతమంది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా దేవుణ్ణి కనుగొనలేకపోతా ఉన్నారు. ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కనుగొంటున్నారు కానీ అసత్యమైన దాన్ని కనుగొంటా ఉన్నారు, కనుగొంటున్నారు కానీ జీవము లేని దాన్ని కనుగొంటా ఉన్నారు, కనుగొంటున్నారు కానీ ఒట్టిదాన్ని కనుగొంటా ఉన్నారు, కనుగొంటున్న కానీ దాంట్లో మాటలు కానీ దాని చేతలు కానీ ఏమాత్రం కదలని దాన్ని వారు కనుగొంటా ఉన్నారు. కనుగొనవలసింది ఎవరిని అని మనం ఆలోచన చేస్తే ఇదిగో ఆది నుండి ఉన్నవాడు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చింది. ఎలా వచ్చాడు అనంటే శరీరధారిగా వచ్చాడు. ఆ శరీరాన్ని ధరించిన వాడు ఎవరు అనంటే భూమి మీద యేసుక్రీస్తు ప్రభు తప్ప వాక్య స్వరూపి అయిన వాడు ఎవడును ఆయన శరీరాన్ని ధరించడానికి ఎవరి ద్వారా ధరించాడు అనంటే స్త్రీ గర్భమందు శరీరాన్ని ధరించి వచ్చాడు. సో మొదటి భాగంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వీళ్ళు ఏమని చెప్పారంటే మేము దేవుని మహిమను కనుగొంటాం. అందరూ చెప్పండి, ఎవరిని కనుగొన్నారు వీరందరూ అంటే దేవుని మహిమను కనుగొన్నారు. రెండో వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తా. వారు ఎవరు అనంటే మొట్టమొదటిగా వారు ఎవరి శిష్యులు అంటే బాప్తిస్మిచ్చు యోహాను శిష్యులు. యోహాను శిష్యులు అందరూ ఏమని చెప్తున్నారు అనంటే యోహాను వారితో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్లను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని ఈ శిష్యులకి ఎవరి శిష్యులు అని చెప్పబడ్డారు వాళ్ళు చెప్పండి, యోహాను శిష్యులకి తెలియజేశాడో యోహాను శిష్యులు యోహాన్ని వదిలివేసి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడం ప్రారంభించారు. ఎందుకు యోహాన్ని వదిలిపెట్టారు, యేసుక్రీస్తుని వెంబడించారు? యోహాను ఎందుకు నివారించలేకపోయిండు అనంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆ ఇద్దరు శిష్యులు పాపములు కూడా తొలగించేది ఆయన మాత్రమే, వారి పాపములు కూడా మొయ్యగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. యోహాను వారి మోపలను మొయ్యలేడు. ఎవరు మొయ్యగలరు? ఈ ఇద్దరు శిష్యులను కూడా వారి పాపములు కూడా మనం ఆలోచన చేస్తే వారిద్దరి పాపములు కూడా యేసుక్రీస్తు అనే ఇదిగో దేవుని గొర్రెపిల్ల ఆయన మాత్రమే మోయగలడు. వారు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభుతో వారు చెప్పిన మాట, ఆ చుట్టూ ఉన్న ఆ ప్రజలతో చెప్పిన మాట ఏంటి అనంటే మొదటి అధ్యాయం నేను చదువుతున్నా 41వ వచనం చూడండి. దేవుని వాక్యంలో నుండి మొదటి అధ్యాయం యోహాను సువార్త మొదటి అధ్యాయం 41వ వచనం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయ్యాని కనుగొంటిమి. అందరూ చెప్పండి, ఎవరిని కనుగొంటిమి? మేము మెస్సయ్యాని కనుగొంటిమి, మేము మొదట మహిమను కనుగొంటిమి అని మరి కొంతమంది చెప్పారు. ఇప్పుడు ఏమని చెప్తున్నానంటే ఎవరైతే దేవుణ్ణి వెతకాలి అనుకున్నారో, దేవుణ్ణి వెంబడించాలి అనుకున్నారో, దేవుణ్ణి నిజంగా వెతికే వారికి దేవుడు మెస్సయ్యాగా వారు కనుగొనగలరు. మెస్సయ్య అనే మాటకి అర్థం ఏంటి అనంటే అభిషక్తుడు అని అర్థం. దానికి గ్రీక్ భాషలో క్రీస్తు అని అర్థం. ఎవరిని కనుగొన్నారు వీరని మనం ఆలోచన చేస్తే వారు యేసు క్రీస్తుని కనుగొన్నారు. అందరూ చెప్పండి, మొదటిది ఎవరు కనుగొన్నారు అనంటే థియాలజన్స్ అందరూ ప్రభువుని కనుగొన్నారు. రెండవది ఆయన ఫాలోవర్స్ అందరూ, ఆయన్ని వెంబడించే వారందరూ కూడా ప్రభువుని యేసు క్రీస్తుని కనుగొనగలరు. ఈ సత్యాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. మూడో వర్గము ప్రజలను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వారు కూడా ప్రభువుని కనుగొంటా ఉన్నారు. ఇది దేవుని వాక్యములో చూడండి 43వ వచనం నుండి మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సైదా వాడు, అనగా అంద్రెయ పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. చదువుతున్న చూడండి 45వ వచనంలో ఫిలిప్పు నతనీయులను కనుగొని ధర్మశాస్త్రములో ఇంకెక్కడంటే చెప్పండి మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసినో ఆయనను కనుగొంటిమి. అబ్బాబ్బా, ఎవరిని కనుగొన్నారంట? గ్రంథాల్లో ఎవరి గురించి రాయబడ్డాయో, కీర్తన గ్రంథంలో ఎవరి గురించి రాయబడ్డాయో, మోషే ప్రవచన గ్రంథంలో ఎవరి గురించి రాయబడ్డాయో, ప్రవచనాలన్నింటిలో ఎవరి గురించి రాయబడ్డాయో మేము ఆయనను కనుగొంటిమి. ధర్మశాస్త్రములోను మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో మేము ఆయనను కనుగొంటిమి. ఈ జాగ్రత్తగా చూడండి, ఎన్ని మాటలు మీకు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిది యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనములో మేము ఆయన మహిమను కనుగొంటిమి. అందరూ ప్లూరల్ వర్డ్లో మాట్లాడుతున్నారు. మనము కనిపిస్తుందండి, బహువచనంలో మాట్లాడుతూ ఉన్నారు. 14వ వచనంలో తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మేము ఆయన మహిమను కనుగొంటిమి. రెండోది ఏమని చెప్పానండి? మొదటి అధ్యాయం 41వ వచనంలో ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి
మేము మెస్సయ్యాను కనుగొంటిమి. మూడోది ఏమని చెప్తున్నాం అంటే 45వ వచనంలో ఫిలిప్పు నతనీయులను కనుగొని ధర్మశాస్త్రములోను మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి. అందరూ చెప్పండి, ఎవరిని కనుగొంటున్నారు? ఇదిగో ప్రపంచంలో సమస్తము ఆయనే దేవుడు. బైబిల్లో ఉన్నవారు మాత్రమే కాదు, బైబిల్ బయట ఉన్నవారు కూడా అనేకులు ప్రభువుని కనుగొన్నారు. నిజ దేవుణ్ణి కనుగొనాలి. ఈరోజు ఆ దేవుడు ఎవరో కనుగొనాలి. ఆ దేవుడు ఎవరు అనంటే ఇదిగో యేసు క్రీస్తుగా, ఆయనే ప్రభువుడుగా, ఆ పశువుల తొట్టులో పరుండిన ఆ ప్రభువే, ఆ శిశువే, ఆ కుమారుడే సర్వలోకమునకు దేవుడై ఉన్నాడు. ఆయనే సర్వాధికారి అయిన దేవుడు. ఆయన కనుగొనటం నేర్చుకోవాలి. ఈరోజు చాలా మంది చాలా కనుగొంటున్నారు. నేను అలా చెప్తా. ఇప్పుడు ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. కొంతమంది విమానాన్ని కనుక్కున్నారు, మంచిది. కొంతమంది ఎలక్ట్రిసిటీని కనుక్కున్నారు, మంచిది. అమెరికాలో ఉన్న ఇప్పుడు ఇక్కడ నుంచి ముఖాముఖిగా మాట్లాడే టెక్నాలజీ వచ్చింది. 5G పోయింది, 6G వచ్చే పరిస్థితులు వచ్చినాయి. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. కానీ ఇన్ని కనుగొన్న మానవుడు ఎవరిని కనుగొనలేకపోతాడు చెప్పండి? దేవుణ్ణి కనుగొనలేకపోతాడు. కానీ దేవుణ్ణి కనుగొనటానికి దేవుడు చాలా రుజువులు మన మధ్య ఉంచాడు. ఎలా ఉంచాడంటే ఇదిగో మన చేతిలో ఉన్న ఈ పుస్తకములో, ఇది దైవ పుస్తకము, ఇది పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథములో దేవుణ్ణి ఎలాగూ కనుగొనగలమో, ఎలాగూ మనల్ని కనుగొనటానికి దేవుడే స్వయంగా భూమి మీద, మానవుడు ఏ మాత్రము సూర్యుని కింద వాటినే కనుగొనలేకపోతాడు. సూర్యుని పైన ఉన్న వాటిని ఎలా కనుగొనగలడు? కనుగొనలేడు. గనుక ఆ పరలోకములో ఉన్న పరలోకపు వాసి అయిన దేవుడే, ఆయనే పరలోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి రావాల్సి వచ్చింది అంటే పశువుల తొట్టులోనికి రావాల్సి వచ్చింది. అలాగైనా మనుషులందరూ నన్ను కనుగొంటారనంటే 5 రకాలైన మనుషుల్ని చెప్పాను ముందే. ప్రభుత్వాలు ఆయన కనుగొనలేకపోయినాయి. చెప్పండి. రాజులు ఆయన కనుగొనలేకపోయారు. యాజకులు ఆయన కనుగొనలేకపోయారు. ఊరివారు ఆయన కనుగొనలేకపోయారు. సత్రపు యజమానులు ఆయన కనుగొనలేకపోయారు. కనుగొన్న వాళ్ళు మరి కొంతమంది ఉన్నారు. మేము దేవుని మహిమను కనుగొన్నాము, మేము మెస్సయ్యాను కనుగొన్నాము. ప్రవక్తల గ్రంథాల్లోను, ధర్మశాస్త్రంలోను, ప్రవచనాల్లోను రాయబడిన వ్యక్తి ఎవరో ఆయనను మేము కనుగొన్నాము. ఈ రాత్రి కనుగొనటానికి దేవుడు చాలా అవకాశాలు ఇస్తా ఉన్నారు. కానీ దేవుడు మరొక 3 విషయాలు చెప్పాలని ఉంది, కానీ టైం లేదు, సరిపోదు. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. కొంతమంది భక్తులు ఉన్నారు, ప్రభువుని కనుగొనటానికి వచ్చిన వాళ్ళు కూడా ప్రభువుని కనుగొంటా ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారో వీరిలాగానే వెతికి చివరకు ప్రభు దగ్గరకు వస్తే ప్రభు చాలా విచిత్రంగా మాట్లాడాడు వారితో. చూడండి, ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాటను చదువుతున్నాం. కొంతమంది విచిత్రంగా కనుగొనేవారు, ప్రభువుని కనుగొనేవారు, దేవుణ్ణి కనుగొనేవారు కొంతమంది ఉంటారు. వారిని గురించి కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 25వ వచనం 6వ అధ్యాయం 25వ వచనం. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, ఎవరు కనుగొన్నారు? కొంతమంది వచ్చి ఎక్కడున్నాడంట ప్రభు చెప్పండి? సముద్రపు అద్దర్న, కపెర్నహూముకు అద్దర వైపున ఉంటే ఆయనను కనుగొని వాళ్ళు ఏం మాట్లాడారంటే ప్రభుతో, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివి అని అన్నాం. వీళ్ళంతా డిస్కవరీ చేశారు, బాగా ఫైండ్ అవుట్ చేశారు. GPS సిస్టమ్ అంతా అప్పుడే వాడారు. జల్లెడ బట్టి నువ్వు ఇప్పుడెప్పుడు వచ్చినవయ్యా ఇక్కడికి అనంటే, వారితో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇది కొంతమంది నొచ్చుకుంటారు కానీ కొంతమంది ఇలాగే ప్రభువుని కనుగొన్నారు. 26వ వచనం చదువుతున్నాం. మీరు సూచనలను చూచటం వల్ల కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే. దేనికి నన్ను కనుగొంటున్నారు? మా జార్జన్ ఇంట్లో రావడంతోనే రొట్టెల పండగ జరిగింది ఈరోజు. మా అక్క పెట్టి మమ్మల్ని పైకి పంపించింది. అందుకే ఎంత గట్టిగా మాట్లాడుతున్నాం, జాగ్రత్తగా ఉండండి. దేనికోసం వచ్చారంటే వీళ్ళు దేవుడు వెతకటానికి కాదు వచ్చింది, దేవుడిని కనుగొనటానికి కాదు. దేనికోసం? కొంతమంది భుక్తి కోసం. దేవుడిని ఎందుకు వెతుకుతున్నారయ్యా అంటే, దేవుడిని వేషం కట్టుకుంటే ఫుడ్ మాకు ఫ్రీగా వస్తుంది, కష్టపడాల్సిన పని లేదు. కానీ ఈ దేవుడిని ప్రకటించే మేము అలాంటి వాళ్ళం కాదు, అడుక్కునే వాళ్ళం అంతకన్నా కాదు. మేము అధికారం కలిగిన వాళ్ళం, పరలోకపు అధికారం కలిగిన వారం, అధికారంతో మాట్లాడేవారం. ఈ రాత్రి జాగ్రత్తగా వినండి. కొంతమంది ఎలాగూ ప్రభువుని కనుగొన్నారంటే కేవలం తిండి కోసం కనుగొన్న వాళ్ళు మరికొంతమంది కనుగొన్నారు. ప్రభువుని ఎలా కనుగొన్నారంటే అసత్యముతో కనుగొన్నారు. ఇందాక మనం చదువుకున్న ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ భాగంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే తెలియబడని కనుగొన్నారు. కానీ ఎవరిని బలిపెట్టడానికి ఏమని పేరు పెట్టారు? ఆ రాయికి ఎవరి పేరు పెట్టారు? అది ఊరి మధ్యలో ఉన్న బొడ్రాయి, దానికి ఏమని పేరు పెట్టారంటే తెలియబడని దేవుడు, అన్నోన్ గాడ్. కానీ ఆ తెలియబడని దేవుని గురించే ఆ పరలోకపు తండ్రి యొక్క సేవకుడుగా పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఆ దేవుడి గురించి మేము బోధిస్తాము,
ఆయనే మీ కవీశ్వరులు కూడా చెప్తా ఉన్నారు, ఆయన వల్లనే మీరు కనుగొన్నారు. తడువులాడి కనుగొనటానికి ఆయన వల్లే మేము జీవిస్తున్నాము, చెల్లిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మీరు దేవుణ్ణి కనుగొంటున్నారా? మీరు ఇంత పరిచయం చేశారు, ఇంత కాలం ఉన్నారు, మీరు దేన్ని కనుగొని చచ్చిపోతున్నారు? పోయే ముందు దేన్ని కనుగొన్నారు? వాట్ యు ఫైండ్? మీరు అంటారు, మా ఆయన్ని కనుగొన్నానండి. ఆ తాగుబోతుడు ఏ షాప్లో ఉన్నాడో కనుక్కుండో, ఏ ఇంట్లో దూరిండో కనుక్కుండో. దీన్ని కనుక్కోటానికి నేను పిలిచింది దేవుడు. కొంతమంది అయ్యగారులు అంటారు, నేను కనుగొన్నానండి. ఏం కనుగొన్నావు? ఎలాగ తప్పించుకోవాలో భార్య చేతిలో నుండి, పిల్లల చేతిలో నుండి, ఇదే కనుగొనటం. రోజు దేని కొరకు దేవుడు మనల్ని పిలిచాడంటే దేవుణ్ణి కనుగొనటానికి, రుచి చూచి ఆయనను తెలుసుకొనటానికి మాత్రమే మనం కనుగొన్నాం. ప్రభు చాలా మందిని కనుగొంటా ఉన్నాడు. రెండు విషయాలు నేను చెప్పేసి వాక్యాన్ని ముగిస్తా. ఆయన మన బాహ్య జీవితాన్ని కనుగొనగలడు. ఎవరిని చెప్పిండనంటే ఆయన వీళ్ళు వచ్చిన అందరూ వస్తే, అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనంలో, యేసు గలిలయకు వెళ్ళగోరికి ఫిలిప్పును కనుగొని, ఎవరిని కనుగొని? ఫిలిప్పును కనుగొని. సో ఫిలిప్పు ఎలాంటి వాడో కనుగొన్నాడు. రెండోది నతానియేలును కూడా కనుగొన్నాడు. నతానియేలు వచ్చి చెప్తా ఉన్నప్పుడు ఏమని చెప్తుందంటే, ప్రభువా నీకెట్ట తెలుసానంటే, నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు అనుకుంటున్నాను, నువ్వు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను కనుగొన్నా. దేవుడు మన లోపల ఉన్నదాన్ని కూడా కనుగొనగలడు. నువ్వు ఇక్కడ కూర్చొని నీ మైండ్లో ఏమనుకుంటుందో కూడా మేం చెప్పలేము, కానీ ఎవరు కనుగొంటారు చెప్పండి? ఆయన మన జీవితాల్లో ఉన్న పాపములను కనుగొన్నప్పుడు ఎవడు ఆయన ఎదుట నిలవగలడు? ఆయన మన పాపములు, మన దోషములన్నింటినీ కనిపెట్టి చూసినప్పుడు ఆయన న్యాయ విమర్శలు ఎవడు నిలవగలడు? ఎవడో నిలవటానికి అవకాశం లేదు. ఆ దేవాతి దేవుడు, పరలోకపు దేవుడు, ఆయనే స్వయంగా నువ్వు నేను కనుగొని దేవుణ్ణి ఎరిగి పరలోకానికి వారసులు కావటానికి ఆయనే పశువుల తొట్టిలోనికి వచ్చాడు. ఆయనే ప్రభు తొట్టిగా దాన్ని మార్చాడు. ఆయనే ప్రదర్శన తొట్టిగా దాన్ని ప్రజలందరికీ మన మధ్య ఉంచాడు. ఆయనే దానిలో పరుండబెట్టి అది ప్రజలందరికీ, కొందరికా మనోళ్ళకా అందరికా? చెప్పండి. అందరికి, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ, ఎన్ని క్యాస్ట్, ఎన్ని క్రీడ్, ఏ కుల మత రహిత భేదాలు లేకుండా అందరికీ దేవుడు యేసుక్రీస్తు అందరికీ దేవుడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదు, ఇది ప్రకాశమానమైన తొట్టి. ఈ తొట్టి దగ్గరికి ఈ రాత్రి నువ్వు రాగలిగితే దేవుడు నువ్వు ఎలాంటి వాడువైనా నిన్ను కనుగొనటానికి, నిన్ను కనుగొని నిన్ను ఆయన సొత్తుగా చేసుకోవటానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ప్రభువుని కనుగొనగలిగితే నీ జీవితము సౌభాగ్యం అవుతుంది. నీ జీవితము పరలోకంలో రిజిస్టర్డ్ చేయబడుతుంది. వాళ్ళంతా భూమి మీద రిజిస్టర్ చేసుకోవడానికి వచ్చారు, కానీ ఈ రోజు ప్రభువుని కనుగొంటే మన పేర్లు పరలోకములో రిజిస్ట్రేషన్ చేయబడతాయి. కాబట్టి పరలోకములో మన పేర్లన్నీ రాయబడినట్లుగా మనల్ని ప్రభువు కనుగొనే వ్యక్తులంగా, ప్రభు చేత మనం కూడా కనుగొనబడినట్లుగా మనం ప్రభువుకి అప్పగించుకుందాం.